చావు బతుకుల్లో ఉన్న శివన్నారాయణకి దీపే అసలైన వారసురాలు, దీపే నీ మనవరాలు అని నిజం చెప్పేసిన దశరథ. ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే మన వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ దీప అయితే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తారు. ఎందుకంటే ఆల్రెడీ డాక్టర్ హారిక అయితే రమ్మని చెప్పి ఫోన్ చేస్తుంది కాబట్టి ఇంకా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ డాక్టర్ హారిక మాట్లాడుతూ ఉంటుంది. కార్తీక్ గారు, ఇంకా టైం లేదు, ఈరోజే దీపకి అబార్షన్ చేయాలి. ఈరోజు అబార్షన్ చేస్తేనే మనం రేపు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సుమిత్ర గారికి చేయగలము అని చెప్పేసరికి ఇంకా కార్తీక్ అలాగే దీప కూడా ఇద్దరు కూడా ఒకరినొకరు పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. సరే డాక్టర్ గారు, మీరైతే చేసేసేయండి, నేను బయట కూర్చుంటాను అని చెప్పేసి ఇంకా దీపనైతే లోపలికి పంపిస్తాడు కార్తీక్ దీప కూడా హాస్పిటల్కి వెళ్ళేసరికి ఇంకా దశరథ చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఏంటిది, డాక్టర్ గారు రమ్మన్నారు, నేను వద్దని చెప్తున్నాను అబార్షను, ఎందుకంటే ఏదో ఒకటి చేద్దాంరా కార్తీక్, ఆగరా అని చెప్తే వినలేదు, అసలు వీళ్ళిద్దరిని ఎందుకు రమ్మన్నారు డాక్టర్ గారు అని చెప్పేసి దశరథ ఇంకా హాస్పిటల్కి అయితే బయలుదేరి వెళ్ళేసరికి కార్తీక్ బయట కూర్చొని ఉంటాడు. ఏంట్రా బయట కూర్చున్నావు, నా కూతురేది అని చెప్పి కార్తీక్ని అడుగుతూ ఉంటాడు దశరథ. మామయ్య అది అని చెప్పేసి ఇంకా సమాధానం చెప్పకుండా దాటేస్తూ ఉంటాడు కార్తీక్ అయితే. ఏంట్రా నా కూతురేది, నా కన్న కూతురు దీప ఏదిరా అని చెప్పేసి కార్తీక్ను పట్టుకొని ఊపుతూ చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు దశరథ. లోపల అబార్షన్ జరుగుతుంది మావయ్య దీపకి అని చెప్పడంతో ఒక్కసారిగా కుర్చీలో కూలబడిపోతాడు దశరథ. ఎందుకురా అంత కంగారు, నేను చెప్పాను కదా ఏదో ఒకటి చేద్దామని, తన కడుపులోని బిడ్డను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు, ఈ బిడ్డను పోగొట్టుకుంటే ఇంకా మాతృత్వమే లేదు అని డాక్టర్ గారు చెప్పింది నాకు గుర్తుంది. నా భార్య కోసం నా కన్న కూతురు ఇంత త్యాగం చేస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను రా అని చెప్పేసి ఏడ్చేస్తూ ఉంటాడు. అలా ఏడుస్తూ లోపలికి వెళ్ళి ఆపేస్తూ ఉంటాడు. డాక్టర్ గారు, డోర్ తీయండి, అబార్షన్ చేయొద్దు, నా కూతురు గర్భవతిగా నిన్ను చూడాలి, నా కూతురికి నేను శ్రీమంతం చేయాలి, నా కూతురికి నా చేతుల మీదుగా పెళ్లి చేశాను, అలాగే శ్రీమంతం కూడా నా చేతుల మీదుగా చెయ్యాలి అని దశరథ అయితే డోర్ కొడుతూ ఉంటాడు. దశరథ గారు, ఏమైంది, నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, బోన్ మ్యారో సుమిత్ర గారికి జరగాలి అంటే గనక ఇంకా దీపకి అబార్షన్ జరగాల్సిందే, దీప కడుపులోని బిడ్డ బ్రతకడం అనేది అసాధ్యమని నేను మీకు ముందే చెప్పాను, అందరూ ఓకే అన్నారు, అందుకే ఇంకా టైం లేదు, ఈరోజు అబార్షన్ చేస్తే కానీ రేపొద్దున మనము బోన్ మ్యారో అనేది ఇవ్వలేము అని చెప్పేసి డాక్టర్ గారు అయితే దశరథకు చెప్తూ ఉంటాడు. అప్పుడే అయితే దశరథకి కాల్ వస్తుంది. ఏంటంటే శివనారాయణ మెట్ల మీద నుండి పడిపోయాడు అని దశరథకి కాల్ వస్తుంది. ఇంకా ఫోన్ రావడంతో కార్తీక్ తాత మెట్ల మీద నుంచి పడిపోయాడంట అని చెప్పేసి అనేసరికి ఇంకా అబార్షన్ కోసం బెడ్ మీద పడుకున్న దీప కూడా లేచి వచ్చేస్తుంది. డాక్టర్ గారు, మళ్ళీ వస్తాం మేము, తాతగారికి బాగాలేదంట అని చెప్పేసి ఇద్దరు కూడా కార్తీక్ దీప దశరథ్తో పాటు ఇంటికైతే బయలుదేరతారు. ఇంటికి వెళ్ళేసరికి శివనారాయణ మంచం మీద పడిపోయి ఉంటాడు. మంచం మీద చావు బతుకుల్లో శివనారాయణ కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా డాక్టర్ గారిని పిలిపించి ఇంజెక్షన్ చేయిస్తూ ఉంటే దశరథ దీప కార్తీక్ అయితే అప్పుడే ఇంటికి వస్తారు. పిన్ని, ఏమైంది పిన్ని నాన్నకి అని చెప్పేసి దశరథ అడిగితే, ఏమో దశరథ, అప్పుడే నేను రూమ్లో ఉండి బయటికి వచ్చేసరికి మెట్ల దగ్గర రక్తం కారుతూ మీ నాన్న పడిపోయి ఉన్నాడు అని చెప్పడంతో దశరథ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆలోచిస్తూ ఉంటాడు. అదేంటి, నాన్న జాగ్రత్తగానే ఉంటాడే, మెట్ల మీద నుండి పడిపోవడం ఏంటి, వీళ్ళు కావాలని తోసేశారా, అసలు ఏం జరిగింది ఇంట్లో అని దశరథ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా నాన్న అని చెప్పేసి లేపుతూ ఉంటే డాక్టర్ గారైతే, దశరథ గారు, ఆయన్ని రెస్ట్ తీసుకొనివ్వండి, ఆయన చాలా ప్రమాదంలో ఉన్నారు, మెట్ల మీద నుండి పడిపోయేసరికి ఆయన తలకి బలమైన గాయమైంది, ఆయన బ్రతుకుతారో లేదో నేను చెప్పలేను అని డాక్టర్ గారు చెప్పేసరికి ఇంకా దశరథ అలాగే కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇంకా కార్తీక్ని బయటకు తీసుకుని వెళ్తాడు దశరథ. అరే కార్తీక్,
మీ తాత చావు బతుకుల్లో ఉన్నాడు. ఇప్పటి వరకు జ్యోత్స్నే వారసురాలు అని అనుకుంటున్నాడు. కానీ చనిపోయే ముందైనా మా నాన్నకి నిజం తెలియాలి. జ్యోత్స్న వారసురాలు కాదు అని, దీపే తన మనవరాలు అని, సొంత మనవరాలు దీప అని నాన్నకు నేను చెప్పేస్తాను అని చెప్పేసి దశరథ అంటూ ఉంటే కార్తీక్ అయితే మామయ్య ఈ టైంలో నిజం చెప్పడం అవసరమా? తాతకు అసలే ఒంట్లో బాగాలేదు కదా అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకెప్పటికిరా చెప్పేది? మా నాన్న చచ్చిపోబోతున్నాడ్రా, చావు బతుకుల్లో ఉన్నాడ్రా, చనిపోయేటప్పుడైనా తన మనవరాలు ఎవరో తెలుసుకుని చనిపోవాలరా అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు దశరథ. అయితే ఇంకా కార్తీక్కి చెప్పేసి లోపలికైతే వచ్చేస్తాడు. వచ్చి నాన్న నాన్న అని చెప్పి లేపేసరికి ఇంకా శివనారాయణ అయితే లేస్తాడు. లేచి చూస్తూ ఉంటాడు. దశరథ, అంతా అయిపోయింది దశరథ, నేను మెట్ల మీద నుంచి పడిపోయాను. నాకు తెలిసి ఇంకా నేను బ్రతుకుతానో లేదో నాకు తెలీదు. నా మనవరాల్ని పిలవరా అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే దశరథ అయితే అమ్మా దీప ఇట్రా అని చెప్పేసి దీపనైతే పిలుస్తూ ఉంటే పారిజాతం అంటూ ఉంటుంది, దశరథ ఆయన పిలవమన్నది జ్యోత్స్న మనవరాల్ని అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. అయితే పిన్ని ఎవరు మనవరాలో నాన్న ఎవరిని అడిగాడో నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నాకేమీ చెవుడు కాదు అని దశరథ సీరియస్ అయిపోతూ ఉంటే పారిజాతం ఇంకా నోరు మూసుకొని ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతుంది. అప్పుడే ఇంకా దశరథ అయితే అమ్మ దీప ఇట్రా అమ్మ అని చెప్పి దీపను చెయ్యి పట్టుకొని శివనారాయణ దగ్గరికి అయితే తీసుకుని వెళ్తాడు. ఏంటి దశరథ, జ్యోత్స్నని పిలువు, నా మనవరాల్ని పిలువు అంటే దీపను తీసుకుని వచ్చేవేంటి నా దగ్గరికి అని శివనారాయణ అడుగుతూ ఉంటే దీపేని సొంత మనవరాలు నాన్న అని దశరథ అయితే శివనారాయణకి నిజం చెప్పేస్తాడు. దాంతో శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు దశరథ, దీప నా మనవరాలు అంటావేంటి, జ్యోత్స్న కదా నా మనవరాలు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. అవును నాన్న, ఇప్పటి వరకు జ్యోత్స్నే నీ మనవరాలు, కానీ ఇక మీద నుంచి దీప నీ సొంత మనవరాలు. ఎందుకంటే పారిజాతం పిన్ని పిల్లల్ని మార్చేసింది కదా అని చెప్పడంతో పారిజాతం అలాగే శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. పారిజాతం పిల్లల్ని మార్చడం ఏంటి, అసలు ఏం చెప్తున్నావు దశరథ నువ్వు అని చాలా నీరసంగా మాట్లాడుతూ ఉంటాడు శివనారాయణ. అవును నాన్న, పారిజాతం పిన్ని నీ మీద పగతో నా ఇద్దరు పిల్లల్ని కూడా మార్చేసింది. దాసు కూతుర్ని తీసుకొచ్చి సుమిత్ర పక్కలో పడుకోబెట్టింది. అలాగే నా కూతుర్ని తీసుకుని వెళ్ళి చంపేయమని సైదులకిస్తే సైదులు పాపం ప్రాణం ఒప్పక బస్టాండ్లో వదిలేశాడు. అలా బస్టాండ్లో వదిలేసిన దీపని కుబేరు తీసుకుని వెళ్ళి పెంచుకున్నాడు నాన్న. ఆ రోజు నేను కాంచన వాళ్ళ ఇంట్లో కుబేరుని చూసి అంత ఎమోషనల్ అయిపోయింది. అందుకే నా కన్న కూతుర్ని బ్రతికించాడు కుబేరు, నా కన్న కూతురికి ప్రాణం పోశాడు కుబేరు. అలా కాకుండా నా కన్న కూతుర్ని అక్కడే వదిలేస్తుంటే నా కూతురు ఈ టైంకి ఏమైపోయేదో, ప్రాణాలతో ఉండేదో లేదో అని చెప్పేసి దీపని ఒక్కసారిగా హగ్ చేసుకుంటాడు దశరథ. అది విన్న పారిజాతం జ్యోత్స్నకి చుక్కలైతే కనబడతాయి. ఏం మాట్లాడాలో తెలియక పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే పారిజాతం ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. దశరథ ఇంకేం జరిగింది అని చెప్పి శివనారాయణ అడుగుతూ ఉంటే అదే నాన్న, ఆ విధంగా నా పిల్లల్ని మార్చేసింది. మొన్నే డిఎన్ఏ టెస్ట్ లాంటి బోన్ మ్యారో టెస్ట్ అయితే జరిగింది కదా, అందులో కూడా ఫస్ట్ నెగిటివే వచ్చింది, తర్వాత పాజిటివ్ వచ్చింది అని చెప్పి సుమిత్ర ఎక్కడ ప్రాణాలతో పోరాడుతుంది కదా, సుమిత్రకి ఏం జరుగుతుందో అని చెప్పి సుమిత్ర కోసం అబద్ధమైతే చెప్పించాడు కార్తీక్. అలా అబద్ధం కాకుండా జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు అని ఆ రోజు తెలుసుంటే ఈ పాటికి సుమిత్ర ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. అలా చేసింది నాన్న పిన్ని. నాన్న, జ్యోత్స్నకు కూడా తెలుసు తను వారసురాలు కాదు అని, కానీ తన ఆస్తి కోసం, తన ఆస్తి ఎక్కడ తన నుండి వదిలిపోతుందో అని, ఎక్కడ ఆస్తి పోతుందో అని మన కన్న కూతురిగా, నీ మనవరాలిగా పాత్రను పోషిస్తుంది నాన్న అని చెప్పి ఇంకా జ్యోత్స్న బండారాన్ని అయితే బయట పెడతాడు దశరథ. అలా పెట్టేసరికి శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. చావు బతుకుల్లో ఉన్న నాకు దీపే నా మనవరాలు అని చెప్పి మంచి పని చేశావు. అమ్మా దీప, నువ్వు నా మనవరాలువమ్మా. నేను జ్యోత్స్నను చూసి చాలాసార్లు అనుకున్నాను, అసలు సుమిత్ర బుద్ధులు కానీ దశరథ బుద్ధులు కానీ ఒక్కటి కూడా రాలేదేంటి అని. దానికి కారణం ఇదన్నమాట. సొంత కూతురు కాకపోతే వాళ్ళ బుద్ధులు ఎక్కడి నుండి వస్తాయి చెప్పు. అమ్మా జ్యోత్స్న, నువ్వు ఎక్కడ నిజం బయటపడిపోతుందో అని చాలాసార్లు ఇంట్లోండి వెళ్ళిపోయావు. నేనే ఆపాను, అందుకే నిజం బయటపడిపోతుందని భయపడ్డావు అనుకుంటా. చూడమ్మా, నువ్వు
నువ్వు మోసం చేసింది నన్ను కాదు, నీ కన్న తల్లిదండ్రుల్ని. వాళ్ళు నిన్ను కనకపోవచ్చు, కానీ పెంచారు కదమ్మా, ఆ ప్రేమైనా ఉండాలి కదా నీకు అని చెప్పేసి చాలా కోపంతో మాట్లాడుతూ ఉంటాడు శివన్నారాయణ అయితే. దశరథ, ఇలాంటి మోసం చేసిన మనుషులు నా కళ్ళెదుట కనిపించడానికి వీల్లేదు. రేపు పోవాల్సిన నా ప్రాణాలు వీళ్ళని చూస్తుంటే ఇప్పుడే పోయేలాగా ఉన్నాయి. నువ్వు వీళ్ళని ఇప్పుడే మెడపట్టుకొని బయటికి గెంటేసాయి, వాళ్ళని పోలీసులకు అప్పగించు. ఇలాంటి మోసం మన దగ్గరే కాదు, ఇంకెక్కడా కూడా చేయకూడదు అనేసరికి, నన్ను క్షమించు తాత, నేను కావాలని చేయలేదు, ఏదో తెలియక అలా చేశాను అని చెప్పి జ్యోత్స్న వెళ్ళి శివన్నారాయణ కాళ్ళు పట్టుకుంటూ ఉంటుంది. ఛీ, నువ్వు నా కాళ్ళు పట్టుకుంటా కూడా అర్హురాలివి కాదు. నా మనవరాలు దీప ఇప్పుడు కడుపుతో ఉంది అని చెప్పడంతో, నాన్న, ఇంకొక మాట మీ దగ్గర దాచాము. దీప కడుపుతో ఉన్న మాట నిజమే, కానీ సుమిత్రకి బోన్ మ్యారో ఇవ్వాలి అంటే దీప తన కడుపులోని బిడ్డను వదులుకోవాలి. కానీ కార్తీక్, దీప ఏం చేశారో తెలుసా నాన్న? మనకు తెలియకుండానే తన బిడ్డను వదులుకోవడానికి సిద్ధపడి అబార్షన్కి వెళ్ళారు. నేనే అబార్షన్ని ఆపి ఇక్కడికి తీసుకువచ్చాను అని చెప్పడంతో ఇంకా శివన్నారాయణ ఏడుస్తూ ఉంటాడు. అరే కార్తీక్, ఎన్నోసార్లు నేను నిన్ను అపార్థం చేసుకున్నాను, ఎన్నో మాటలు అన్నాను, కానీ నువ్వు అవి ఏమీ మనసులో పెట్టుకోకుండా నా కోడల్ని బ్రతికించడానికి నీ కన్న బిడ్డను కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డావు. ఈ లోకాన్ని కూడా చూడని ఆ పసిబిడ్డని ముందే వదులుకోవడానికి మీ ఇద్దరు కూడా రెడీ అయ్యారు. మీలాంటి వాళ్ళకి నేను చేతులెత్తి నమస్కరించినా సరే తప్పు లేదురా అనేసరికి, తాతయ్య నువ్వు అలా మాట్లాడుకు తాతయ్య అని చెప్పేసి దీప అయితే శివన్నారాయణ చేతుల్లో పట్టుకుంటూ ఉంటుంది. అమ్మ దీప, రామ్మ, నువ్వు నా మనవరాలవని తెలియక ఆ దాసు కూతుర్ని నా భుజాలపైన ఎక్కించుకుని ఆడించాను, కానీ ఆ మాత్రం విశ్వాసం కూడా జ్యోత్స్నకు లేకుండా పోయింది. కానీ నేను నీకు తాతయ్యనని తెలియక ముందు నుంచే కూడా నువ్వెంతో అనురాగం, ఆప్యాయతలు నా మీద చూపించేదానివి. నీలాంటి మనవరాలున్నందుకు నేను చాలా గర్వపడుతున్నానమ్మా అని చెప్పేసి శివన్నారాయణ దీపని దగ్గరకు తీసుకోవడం అయితే జరుగుతుంది. దశరథ అయితే తన తండ్రికి నిజం తెలిసినందుకు చాలా సంతోషపడుతూ ఉంటాడు. కానీ ఈ నిజం నేను నా భార్యకి ఎలా చెప్పాలి? నా భార్య ఉన్న పరిస్థితిలో ఈ నిజాన్ని చెప్తే తట్టుకోగలదా? రేపు బోన్నారో అయిన తర్వాత, అంతా చక్కబడిన తర్వాత నేను ఈ నిజం చెప్పాలి అనుకుంటున్నాను. కార్తీక్ కూడా అప్పుడే చెప్దామన్నాడు, కానీ వాళ్ళు తన బిడ్డను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. దేవుడా, నువ్వే ఏదో ఒక దారి వాళ్లకు చూపించాలి. వాళ్ళు ఎంతో మంచి మనసున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇలాంటి కష్టం నువ్వెందుకు పెట్టావో నాకు అర్థం కావటం లేదు అని తనలో తనే మనసులో బాధపడుతూ కళ్ళంటే నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. దశరథ అయితే అప్పుడే పాపం సుమిత్రకైతే ఏమీ తెలియదు. అప్పుడే శివనారాయణ రూమ్లోకి అయితే వస్తుంది. వచ్చి, ఏంటండి, ఏంటి అందరూ ఇలా బాధపడుతున్నారు, ఏం జరిగింది అని చెప్పి చూసేసరికి మంచం మీద శివనారాయణ చావు బతుకుల్లో ఉంటాడు. చావు బతుకుల్లో ఉన్న శివనారాయణ చూసి, మావయ్య గారు ఏమైందండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా దశరథ చెప్తూ ఉంటాడు, సుమిత్ర నాన్న మెట్ల మీద నుండి పడిపోయాడు, నాన్నకు చాలా సీరియస్గా ఉంది, అందుకే నువ్వు బాధపడతావని నీకు చెప్పలేదు అని చెప్పి దశరథ అయితే అంటూ ఉంటాడు. మామయ్య గారు అని చెప్పి ఇంకా సుమిత్ర శివనారాయణ దగ్గర కూర్చుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా డాక్టర్ హారిక అయితే ఫోన్ చేస్తూ ఉంది దశరథకి. దశరథ గారు, మీరు హడావిడిగా వచ్చి దీపను తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు దీప అబార్షన్కి టైం అవుతుంది. ఇప్పుడు అబార్షన్ చేస్తేనే రేపు బోన్నారో అనేది చేయగలము. అందుకే నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను అని చెప్పేసరికి దశరథ అయితే తన కన్నీళ్లు తుడుచుకుంటూ, సరేనండి నేను తీసుకుని వస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే శివనారాయణ అయితే, దశరథ నేను నీకేమని చెప్పాను, ఆ మోసం చేసిన ఇలాంటి వాళ్ళు నా కళ్ళెదుట ఉండొద్దని చెప్పాను కదా అని చెప్పడంతో దశరథ పారిజాతాన్ని అలాగే జ్యోత్స్నాని కూడా ఇద్దరిని కూడా మెడ పట్టుకుని బయటకు గెంటేసి పోలీసులకు ఫోన్ చేసి అరెస్ట్ చేయించి అయితే పంపించేస్తాడు. దాంతో జ్యోత్స్న అయితే, గ్రాని ఏంటి మన బ్రతుకు ఇలా అయిపోయింది, ఇదంతా నీ కొడుకు వల్లే. నీ కొడుకు వెళ్ళి దశరథకి నిజం చెప్పకపోతే, మా నాన్నకు నిజం చెప్పకపోతే, లేదా బావకు నిజం చెప్పకపోతే మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. నీ కొడుక్కి ఎప్పుడు ఎలా ఉండాలో కూడా తెలియదు. కనీసం తన కన్న కూతురు సంతోషంగా ఉందలే అనే ఉద్దేశం కూడా నీ కొడుక్కి లేదు అని చెప్పేసి దాసునైతే తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా పారిజాతమైతే, అవునే నువ్వు మాట్లాడింది నిజమే, ఇప్పుడు మనం జైలు పాలయ్యాము, ఎప్పుడు బయటికి వస్తామో, అసలు వస్తామో లేదో కూడా తెలియదు.
కనీసం నా కొడుక్కి కన్న తల్లి కన్న కూతురు అనేది కూడా ఏమీ లేకుండా పోయింది. వాడెక్కడున్నా సరే వాడి మక్కెలు విరగ్గొట్టాలి అని చెప్పి పారిజాతం జ్యోత్స్నతో అయితే అంటూ ఉంటుంది. ఇంకా దశరథ దగ్గరుండి దీపను తీసుకుని వెళ్ళి అబార్షన్ అయితే చేయిస్తాడు. అబార్షన్ అయిన తర్వాత దీప అలాగే కార్తీక్ అయితే ఒకరినొకరు హగ్ చేసుకుని ఏడ్చుకుంటూ ఉంటే దశరథ కూడా, దేవుడా నాకేంటి పరిస్థితి, నా కన్న కూతురులో కడుపులోని బిడ్డని నేనే దగ్గరుండి తీపించాల్సిన పరిస్థితి నాకైతే ఇచ్చావు. ఇలాంటి పరిస్థితి ఏ కన్న తండ్రికి కూడా రాకూడదు అని ఇంకా పారిజాతం అలాగే వాళ్ళు జైలుకి వెళ్ళిపోయిన తర్వాత అబార్షన్ అయితే దీపకైతే జరిగిపోతుంది. ఇంకా బోన్ న్యారో జరుగుతుంది. బోన్ న్యారో దీప నుండి జరిగిన తర్వాత సుమిత్రకి కూడా అంతా సెట్ అయిన తర్వాత సుమిత్ర ఆరోగ్యం బాగున్న తర్వాత దశరథ అయితే జ్యోత్స్న మన కన్న కూతురు కాదు అని, దీపే మన కన్న కూతురు అని ప్రూఫ్స్తో సహా సాక్ష్యాలతో సహా సుమిత్రకైతే చూపించడం జరుగుతుంది. ఫస్ట్ అయితే సుమిత్ర నమ్మదు, కానీ సాక్ష్యాలు చూపించిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించి ఆ రిపోర్ట్స్ను కూడా సుమిత్రకు చూపించి దీపే తన కన్న కూతురు అని సుమిత్రని నమ్మిస్తాడు దశరథ. ఈ విధంగా చివరికి సుమిత్ర అయితే దీప తన కన్న కూతురు అని తెలుసుకొని చాలా సంతోషిస్తూ ఉంటుంది. నా కన్న కూతురే నా ప్రాణాలు కాపాడింది, ఆ జ్యోత్స్న నా ప్రాణాలు కాపాడుతుందని నా నెత్తి మీద పెట్టుకున్నాను. కానీ చివరికి నేను ఎవరినైతే అసహ్యించుకున్నానో, ఎవరినైతే బాధ పెట్టానో, ఎవరినైతే ఇబ్బంది పెట్టానో ఆ దీపే నా కన్న కూతురు అని తెలిసింది. ఆ నా కన్న కూతురే నా ప్రాణాలు కాపాడింది అని సుమిత్ర తన కన్న కూతురికి తనే హారతిచ్చి మళ్ళీ లోపలికైతే రమ్మంటుంది. అప్పుడే ఇంకా దశరథ అయితే తన కడుపులో ఉన్న బిడ్డను కూడా నీ కోసం త్యాగం చేసింది దీప అని చెప్పడంతో ఇంకా దీప కాళ్ళు పట్టుకోవడానికి రెడీ అయిపోతుంది సుమిత్ర. అమ్మా నువ్వు నా తల్లివమ్మా, నువ్వు కన్న తల్లివమ్మా, నువ్వు కూతురి కాళ్ళ మీద పడకూడదు అని ఇద్దరు కూడా హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా అలా ఒకరినొకరు హగ్ చేసుకుని ఏడ్చేసరికి దశరథ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇంకా ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇంకా శివనారాయణ కూడా మంచి ట్రీట్మెంట్ ఇప్పించేసరికి మెట్ల మీద నుండి పడిపోయిన శివనారాయణ కూడా కోలుకుంటాడు. దీప అలాగే కార్తీక్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. కానీ తనకి మాతృత్వం లేదనే బాధ ఒక్కటే దీపకైతే మిగిలిపోతుంది. అప్పుడే డాక్టర్ హారికకి ఫోన్ చేసి దశరథ అడుగుతూ ఉంటాడు, డాక్టర్ గారు ఇన్నిసార్లు అడుగుతున్నానని ఏమీ అనుకోకండి, మీరు ఇంకొకసారి దీపక టెస్టులు చేయండి, తన తల్లి కాగలదో లేదో ఇంకొకసారి టెస్ట్ చేసి చూడండి, మిమ్మల్ని ఇన్నిసార్లు అడుగుతున్నందుకు నన్ను చెప్పేసి దశరథ అనేసరికి, అయ్యో దశరథ గారు అంత పెద్ద మాటలు ఎందుకండి, దీపాన్ని ఒకసారి హాస్పిటల్కి తీసుకురండి, నేను టెస్ట్ చేసి చెప్తాను అని చెప్పి డాక్టర్ హారిక అయితే చెప్తుంది. ఎప్పుడైతే టెస్ట్ చేసి తనకు మాతృత్వం ఉందని, దీప శరీరం తన బిడ్డను కనడానికి సహకరిస్తుందని చెప్పడంతో అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఈ విధంగా చావు బతుకుల్లో ఉన్న శివనారాయణకి అలాగే ఆపరేషన్ నుండి కోలుకున్న సుమిత్రకు కూడా దశరథ దీపే వాళ్ళ కన్న కూతురని, సొంత మనవరాలు అని కూడా నిజమైతే చెప్పేస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.